చదువుకోమంటే రాగాలు తీస్తున్నారు? మాస్టర్లు పాటలు చెప్పట్లేదు, పాటలే పాడుతున్నారు. పాటలు పాడమేంట్రా? అవునమ్మా, ధవళేశ్వర 1 2 3 ఎలా చెప్తారు తెలుసా? ఎలాగా? 1 2 3 4 5 6 7 8 పూలైపోగానే పాలు పంచదార చిల్లర దక్షిణ మా ఇంటికి తీసుకురండి. మాస్టర్ ఏమో బాగుగా చదివిదరేని మీరు స్వర్గానికి ఎగుదురు, లేని ఎడల నరకమునకే ఎగుదురు. 36 అధ్యాయమున చెప్పిన విధంగా చదువుడి. 1 2 3 4 5 6 7 8. చివరికి మాస్టర్ గారు వచ్చి మాషా నాకి పట్టాలి, మీకే చెప్తా, మీకి దానికి రేపటికి నాకి అప్ప చెప్పాలి. 1 2 3 4. రాజేష్, గుడ్ ఈవినింగ్ డాడీ. గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ. ఏమండి, ఇందాకటి నుంచి వీళ్ళ మాస్టర్లు ఎలా పాఠాలు చెప్తారో చెప్పి చూపిస్తుంటే నవ్వలేక చచ్చాను. చచ్చానండి అనే మాట మాత్రం అనకు. శివ నేనేదో సరదాగా అన్నానండి. సరదా కూడా ఇంకెప్పుడు అలా అనొద్దు. శివ ఇంకెప్పుడు అనలేండి. ఏమిటి ముగ్గురిని పేరు పెట్టి పిలుస్తున్నావు? శివ నేను మిమ్మల్ని పేరు పెట్టి ఎక్కడ పిలిచానండి? శివుణ్ణి తలుచుకుంటుంటేను. నా పేరేంటి? శివాజీ. అందులో శివ ఉంది కదూ. మాటి మాటికి శివ శివ అంటే దేవుణ్ణి తలిచినట్టు ఉంటుంది, మొగుణ్ణి పిలిచినట్టు ఉంటుంది. అవునా? పోయేదెక్కడికి? అసలు విషయం విను. శివుడు అర్ధనారీశ్వరుడు కదా, అందుకే మనల్ని పూర్తిగా కబులించుకోమన్నట్టు. ఒక ముద్దు ముద్దు. యాండి, పొద్దుపోయింది. ఆ డిఫెక్టివ్ పుస్తకం పక్కన పెట్టి వచ్చి పడుకోండి. కూర్చోవే, కూర్చో. ఎందుకంత నవ్వుతారు? డిఫెక్టివ్ బుక్ కాదే, డిటెక్టివ్ బుక్ అనాలి పిచ్చి ముందు. సర్లేండి, ప్రతి విషయంలోనూ నాకు చదువు రాదని చెప్పక్కర్లేదు. ఇంట్రెస్టింగ్ గా ఉంది, విను. హీరో అర్ధరాత్రి ఒంటరిగా కూర్చుని పుస్తకం చదువుతున్నాడు. హీరో ఇంటి ముందు 2 వ్యాన్లు సడన్ బ్రేక్ తో ఆగాయి. అందులో నుంచి విలను అతని మనుషులు దిగి ఇంటి ముందుకు నడుచుకుంటూ వస్తున్నారు. కాలింగ్ బెల్ నొక్కారు. ఏమండి, ఎవరో కాలింగ్ బెల్ నొక్కారు. ఎవరో కదే పుస్తకంలో విలన్లు. చూడు. అయ్యో కాదండి, మన ఇంటి కాలింగ్ బెల్ ఎవరు నొక్కుతున్నారు చూసారా? ఏమండి, కంగారు పడుకో, పిల్లల దగ్గర ఉండవు. నీతో తగుకు రాలేదబ్బాయ్. మెల్లగా మెల్లగా మాట గట్టిగా వినబడితే తోట తుస్సున గుండెల్లోకి వెళుతుంది. అవతల నా భార్య బిడ్డ నిద్రపోతున్నారు. పెళ్ళాం బిడ్డల మీద ఇంత మమకారం గలవాడివి ప్రమాదకరమైన శోభనాద్రితో చెయ్యలా గలిపేవయ్యా. మనిషిని బట్టి చెయ్యి కలుపుతా, మాటను బట్టి చెయ్యి లేపుతా. తేడా వస్తే మెడ విరిచేస్తా. అయినా నేను శోభనాద్రి గారితో కలిపింది చెయ్యి కాదు, మనసు. అమ్మా నాన్న లేని నాకు అమ్మ వాత్సల్యాన్ని చూపించాడు, నాన్న ఆదరణ అందించాడు. తన కొడుకు కంటే నిన్ను ఎక్కువగా చూసుకుంటున్నాడా? వెళ్ళి ఆయన్నే అడుగు. నీకు శివాజీ ఒక కన్ను, నీ కొడుకు ఒక కన్ను కదా అని. తప్పు రాకొడక, నా 2 కళ్ళు శివాజీ అని చెబుతాడు. అదే నిజమైతే సంపాదనలో సగం వాటానికి ఇవ్వచ్చుగా. నువ్వు నాతో చేతులు కలిపావనుకో, నేనిస్తా. అసలు నువ్వు నాతో చేతులు కలపడం ఏమిటి? నేనే నీతో చేతులు కలుపుతా, నిన్నే బాసం చేస్తా. మనసు మార్చుకోవచ్చుగా. ఇది వరకు నువ్వేమైనా పాలిటిక్స్ లో ఉండేవాడివా? ఎట్లా కనిపెట్టింది సారు? ఫస్ట్ జనతాదళ పార్టీలో ఉండే సారు, ఆ తర్వాత కాంగ్రెస్ లోకి షిఫ్ట్ అయింది సారు, మళ్ళా తర్వాత టీడీపీలోకి జంప్ అయింది సారు, మళ్ళా తర్వాత బీజేపీలోకి జారుకున్నాడు సారు. ఇప్పుడు సారు ఏ పార్టీలో చేరాలి అని మస్తు పరిశాన్ అవుతుంది సారు. అది సంగతి. పుట్టకో పార్టీ మార్చే లుచ్చాగాడు వెనుకని ఇప్పుడు నాతో చెయ్యి కలపాలని చూస్తున్నా. మా డాడీకి అపకారం చేయడానికి ఎవరితోనైనా చెయ్యి కలిపావు, వాడి చెయ్యి ఉండదు, నీ తల ఉండదు. అరిస్తే అర్ధాయుషులోనే చంపేస్తా. వెళ్ళరా కొడక. శతమానం భవతి శతాయుః పురుషస్యతేంద్రియ ఆయుష్ేవేంద్రియ ప్రతిష్టతి. బాబు, మీరు చెప్పినట్టుగానే మీ పెళ్లి రోజు సందర్భంగా అన్నదానం ఏర్పాటు చేశాను. థ్యాంక్స్ అండి. పేదవాళ్ళ ఆకలి గురించి ఆలోచించే మీలాంటి వాళ్ళు 10 కాలాల పాటు 10 మంది పిల్లలతో చల్లగా ఉండాలి. పంతులు గారు, గవర్నమెంట్ వారు మీ దీవెనలు వింటే
కుటుంబ నియంత్రణకి వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మిమ్మల్ని జైల్లో పెడతారు. కొంచెం దీవెన మార్చండి. శివ శివ, పూజారి గారితో వేళకోళం ఏంటండి? మై డియర్ గ్రాండ్ చిల్డ్రన్, ఇది తాతయ్యకు ముద్దులు పెట్టండి. శివ, ఐ విష్ యూ వెరీ వెరీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్. థ్యాంక్స్ డాడీ. శివాజీ, మీ ఇద్దరి పెళ్లి రోజుకి నా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. పసుపు కుంకాలతో 10 కాలాల పాటు నువ్వు చల్లగా ఉండాలమ్మా. శివాజీ, ఇది అమ్మాయి మెళ్ళవి. అమ్మ పద్మ, వాడి వేలికి తొడుగు. డాడీ, ఇప్పుడు ఇవన్నీ ఎందుకు తెచ్చారు? నీకెంతిచ్చినా ఏమిచ్చినా తక్కువే అవుతాయిరా శివ. మొన్న అమ్మిరాజు వచ్చి నీకు ఎంతో ఆశ చూపించి తనతో చేయి కలపమన్నాడని నాకు తెలుసు. అయినా నా మీదున్న ప్రేమతో ఈ డాడీ నీడలోనే ఉండాలనుకున్నావంటే నీకు ఏమిచ్చి నేను రుణం తీర్చుకోగలను. డాడీ, ఓస్ 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 ఓస్, ఎంత పెళ్లి రోజు అయితే మాత్రం ఎన్నిసార్లు కాళ్ళదనం పెడతావే? డోంట్ టాక్. డోంట్ టాక్. వామ్మో వామ్మో, నా పెళ్ళాం మొట్టమొదటిసారి ఇంగ్లీష్ లో మాట్లాడింది. ఒరే రాజేష్, విశాల్, రండ్రా రండి. ఊరుకోండి. ఏమో 2 ఇంగ్లీష్ ముక్కలు మాట్లాడాను, దానికి ఇంత గొడవ చేస్తారే? పిచ్చి మోహ, ఈ రోజు మన పెళ్లి రోజుతో పాటు ఇంకో రోజు కూడా. ఇంకో రోజు ఏంటి? శోభనో రోజు. అందరూ పెళ్లి రోజు అంటారు గాని శోభనో రోజు అనరే. ఊరుకోండి. పద్మ, మన శోభనం రోజు పనులన్నీ వరుసగా వరుసెట్టు మొదలెట్టినా? ఉండండి, పిల్లలు ఇంకా నిద్రపోలేదు. ఓ పందెం వేసుకుందాం. పిల్లలు ఉండగానే వాళ్ళకి తెలియకుండా వరుసగా నీకు ముద్ర పెడతాను, ఓకేనా? ఎలా పెడతారు? అమ్మా, నువ్వు పందానికి రెడీ అంటే చెప్తాను. సరే అయితే, వాళ్ళెదురుగా వాళ్ళకి తెలియకుండా ముద్దులు పెడితే ముద్దుకి 2 ముద్దులు ఇస్తాను, సరేనా? వెరీ గుడ్. అయితే నువ్వు ఇక్కడే ఉండు, ఇప్పుడే వస్తాను. ఇప్పుడే. ఇది మోసం, నేను ఒప్పుకోను. పందెం పందెమే. ఏంటి డాడీ? ఏం లేదు బాబు, మీ అమ్మకి నేను 1 ఇస్తే తను నాకు 2 ఇస్తానంది. మీరు ఇలాగే ఉండండి. డాడీ, మమ్మీ 2 ఇచ్చేసిందా? ఇచ్చేసింది నాన్న. షార్ప్ సన్స్. రండి పడుకుందాం. చూసావా, నేనే గెలిచాను. ఓడిపోయి ఉంటే బాధేసి ఉండేది. దేనికి? అప్పుడు మీరు నాకు ముద్దులు పెట్టుండేవారు కాదుగా. అమ్మ దొంగ. వద్దు, నేను చెప్పొద్దు. నా మాట విను ప్లీజ్. నీకు దండం పెడతాను. ప్లీజ్, నేను చెప్పొద్దు. విశాల్, రాజేష్, ఏమైందిరా? ఏం జరిగిందిరా? గంతో ఆడుకున్నాను డాడీ. వీడు దొంగ, నేను పోలీస్. వీడిని నేను కాల్చేశాను. రాస్కల్స్, ఇంట్లో ఇన్ని బొమ్మలుండగా ఇదే దొరికిందిరా మీకు ఆడుకోవడానికి? ఎవరు గురించారా తిని? అమ్మ చాక్లెట్లకి ఇచ్చిన డబ్బులు దాచుకుని తుపాకీలు కొంటారు, తుపాకీలు. ఇంకెప్పుడైనా ఇలాంటి తుపాకులతో ఆడుతూ కనిపించారంటే తోలు ఉరిచేస్తాను, జాగ్రత్త. మమ్మీ, మీరు పిల్లల మీద కోపడ్డం ఇదే మొదటిసారి. అది వాళ్ళ మీద ఉన్న కోపం కాదు పద్మ. పసితనంలోనే అడ్డదారిలో అడుగుపెట్టి అందులో కురుకుపోయినందుకు నా మీద నాకున్న కోపం. నా జీవితాన్ని నేను ఇక మార్చుకోలేను. కనీసం నా బిడ్డలైన ఈ కత్తులకి, తుపాకులకి, రక్తానికి, రాక్షసత్వానికి, చావడానికి, చంపుకోవడానికి దూరంగా బ్రతకాలి. ఏ క్షణాన ఏ ప్రమాదం వస్తుందో నన్న శాంతి సుఖం జీవితాలు వాళ్ళవి కాకూడదు. వాళ్ళు పెద్ద పెద్ద చదువులు చదివి గౌరవమైన ఉద్యోగాలు చేస్తూ బ్రతకాలి. అది నా కళ, కోరిక. అందుకే వాళ్ళ చేతుల్లో ఉన్నది బొమ్మ తుపాకీ అని తెలిసినా దాన్ని చూసి అప్సెట్ అయిపోయాను. తప్పకుండా మీరు అనుకున్న స్థితికి ఎదుగుతారండి పిల్లలు. అనవసరంగా మీరు వాళ్ళ గురించి దిగులు పెట్టుకోకండి.